హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేడివేడి అన్నంలేక కానీ ఇడ్లీలేక కానీ దోసకాయ పప్పు సాంబారు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. అందులో ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ విధంగా పప్పుచారు, దోసకాయ పప్పుచారు చేసుకుంటే కనుక పప్పుచారులోకి ఈ విధంగా పాపడాలు చేసుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు అందులో పప్పుచారు వేడివేడి అన్నం లేక కానీ ఇడ్లీ లేక కానీ చాలా మంచిగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే కనుక కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక 2 దోసకాయలు అనేది తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మంచిగా శుభ్రంగా టమాటాలు, దోసకాయలు అనేది ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా దోసకాయలు అనేది ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 టీ గ్లాసులు కందిపప్పు అనేది శుభ్రంగా కడిగేసి ఒక 2 సార్లు దాంట్లో వాటర్ వేసుకోవాలి. సాంబార్కు సరిపడే పచ్చిమిర్చి అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దోసకాయను జిగిరేసి దాని లోపల ఉండే గింజలు కూడా తీసేసిన తర్వాత ఈ విధంగా పొడుగుగా అనేది కట్ చేసుకోవాలి. పప్పు సాంబార్లోకి ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకు ఉడికినా కానీ అందులో పప్పు కుక్కర్లో వేస్తాం కాబట్టి పొడుగుగా కట్ చేసుకోవడం వల్ల నలిగిపోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూను పసుపు, కొంచెం చింతపండు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేస్తున్నాను. ఈ విధంగా కుక్కర్లోనే వేసేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక 4-5 టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి దానికి మూత అనేది పెట్టేసి ఒక 5-6 విజిల్లు వరకు మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత పప్పు కుక్కర్కి మూత తీసేసిన తర్వాత చూడండి, మంచిగా దోసకాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఉడికి ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనం రుబ్బేసుకునే ముందరగా ఫస్ట్ దోసకాయ ముక్కలు అనేది పక్కకి తీసేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కలు పక్కకి తీస్తే మనకు నలిగిపోకుండా తినేదానికి టేస్ట్ మంచిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కొన్ని దోసకాయ ముక్కలు అనేది తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి పక్కకి వంపేసి ఇప్పుడు మళ్ళీ దోసకాయ ముక్కలు అనేది తీసేస్తున్నాను చూడండి. ఈ విధంగా దోసకాయ ముక్కలు అనేది తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి పప్పు అనేది మనకు మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ విధంగా మొత్తం అంతా రుబ్బేసుకోవాలి. మెత్తగా రుబ్బేసిన తర్వాత మనం పక్కకి వంచిన వాటర్ కూడా అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఉప్పు ఇంకా సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. ఈ విధంగా మంచిగా రుబ్బేసి పక్కకి తీసిన వాటర్ వేసేసి కలిపేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా పప్పు అనేది మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి పోపు సరిపడే ఆయిల్ వేసేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెంసేపు ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఈ విధంగా కోపులోనే వేసుకుంటే మంచిగా ఎగుతుంది ఇంగువ అనేది.
ఆ తర్వాత వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు వేసేసాను. కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న దోసకాయ పప్పు చారు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పోపు అనేది వేసుకోవాలి, చాలా మంచిగా ఉంటుంది. ఒక సైడు పప్పుచారు కోపు అనేది పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చేసి అప్పుడు పాపడాలు వేద్దామని చెప్పేసి ఆయిల్ వేసేస్తున్నాను. ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ విధంగా పాపడాలు కూడా వేయించేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా పప్పుచారులకి పాపడాలు నందుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, పప్పుచారు కూడా మంచిగా కోప అనేది పెట్టేసి కొంతసేపు ఉడికేటప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ పాపడాలు అనేది ఈ విధంగా ఏం చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా పాపడాలను కలిపితే ఎంత మంచిగా నలిగిపోతున్నాయో. ఆ తర్వాత వచ్చేసి పప్పుచారు అనేది ఈ విధంగా చేసేసుకున్న తర్వాత చూడండి, దోసకాయ కూడా మంచిగా ఉడికి మనం పక్కన సపరేట్ తీయడం వల్ల దోసకాయ ముక్క కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నం పెట్టేసుకొని నేను దోసకాయ పప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా మన పిల్లల లంచ్ బాక్స్ కానీ చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఈ విధంగా దోసకాయ పప్పుచారు చేయడం వల్ల అందులో మనం కూడా దాంట్లోకి పాపడాలు అనేది వేయించాం కాబట్టి నంచుకొని తింటే కనుక చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీరు కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్లో కింద వీడియోస్లో కూడా దోసకాయ చట్నీ కూడా చేసుకోవడం వీడియో పెట్టాను. మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల మన పిల్లలు లంచ్ బాక్స్కి కానీ వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఒకసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారనమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.